నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఇవాళ మనం ఏదో మామూలు చరిత్ర పాఠం చదువుకోబోటం లేదు సుమా. ఒక ఎక్స్ట్రాడినరీ అండ్ సీరియస్లీ ఒళ్ళు గగురుపుడిచే చారిత్రక ఘట్టంలోకి వెళ్తున్నాం. బ్రిటిష్ సామ్రాజ్యాన్నే గడగడలాడించిన మహావీరుడు సుభాష్ చంద్రబోస్ గారి లైఫ్ అండ్ లెగసీ గురించి డీప్గా అన్వేషిద్దాం. జస్ట్ ఆలోచించండి, ఒక బ్రిలియంట్ స్కాలర్, ఒక పవర్ఫుల్ కమాండర్, ఫైనల్లీ బ్రిటిష్ వాళ్ల కళ్ళుగప్పిన ఫ్యూజిటివ్, సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఏకంగా ప్రపంచాన్ని చుట్టేసిన ఆ మహానాయకుడు సడన్గా చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీలా ఎలా మాయమైపోయారు? అసలిది ఎలా పాసిబుల్? ఈ ప్రశ్నే కదా దశాబ్దాలుగా మనల్ని వెంటాడుతోంది. సో మొదటి భాగం, రెవల్యూషనరీ మైండ్ అవేకెన్స్. ఆ విప్లవాత్మక ఆలోచనలు ఎలా మొదలయ్యాయో చూద్దాం. ఇక్కడ మనం ఒక విషయం ఖచ్చితంగా గమనించాలి. కలకత్తా, కేంబ్రిడ్జ్లలో ఆయన ఎడ్యుకేషన్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్. కానీ స్వామి వివేకానందగారి ఫిలాసఫీ, ఆయన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసింది. ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ డ్రీమ్ చేసే అత్యంత ప్రెస్టీషియస్ ఇండియన్ సివిల్ సర్వీస్ అంటే ఐసీఎస్ పదవిని ఆయన సాధించారు. కానీ ఏమాత్రం సంకోచించకుండా దాన్ని వదిలేశారు. దేశం కోసం అంతటి లగ్జరీని కాలదనడమంటే ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ స్మాల్ థింగ్, రైట్? ఇక సెక్షన్ 2, ద గ్రేట్ ఐడియాలజికల్ డివైడ్. రాజకీయంగా ఆ అతిపెద్ద సైద్ధాంతిక విభేదం ఎలా వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం. జాతీయ కాంగ్రెస్లో ఆయన ఎంట్రీ ఒక తుఫాను లాంటిది. ఆయన ఎంత పాపులర్ అయ్యారంటే హరిపురా, త్రిపురి సెషన్స్లో ఏకంగా ప్రెసిడెంట్ అయిపోయారు. స్టార్టింగ్లో మహాత్మాగాంధీగారితో ఆయనకు చాలా క్లోజ్ రిలేషన్ ఉండేది. బట్ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. వాళ్ళిద్దరి మధ్య ఐడియాలజికల్ డిఫరెన్సెస్ మెల్లిగా కానీ చాలా సీరియస్గా పెరగడం స్టార్ట్ అయ్యాయి. ఆ డిఫరెన్సెస్ ఎలాంటివంటే, ఇద్దరి గోల్ ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకురావడమే. కాని అప్రోచ్ పూర్తిగా వేరు. ఒకవైపు గాంధీగారి అహింసాత్మక శాంతియుత విధానముంటే, మరోవైపు ఇక లాభం లేదు, పోరాడాల్సిందే అన్న ఉద్దేశంతో బోస్గారు ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించారు. ఈ ఒక్క మూవ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్నే రెండుగా చీల్చేసింది అని చెప్పాలి. మూడవ భాగం, ద డేరింగ్ గ్లోబల్ ఎస్కేప్. ఇక్కడి నుంచే స్టోరీ ఒక వరల్డ్ క్లాస్ స్పై థ్రిల్లర్లా మారుతుంది. ఈ టైమ్లైన్ ఒక్కసారి చూడండి. 1941 కలకత్తాలో బ్రిటిష్ వాళ్లు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. చుట్టూ ఫుల్ సెక్యూరిటీ. కానీ ఒక అర్ధరాత్రి ఎవ్వరికీ కంటపడకుండా సింపుల్గా ఎస్కేప్ అయ్యారు. అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్ పర్వతాల గుండా ఒక హైలీ డేంజరస్ జర్నీ చేసి యాక్చువల్లీ డైరెక్ట్గా సెకండ్ వరల్డ్ వార్ పీక్లో ఉన్న జర్మనీకి చేరుకున్నారు. అక్కడ యూరోపియన్ లీడర్స్తో స్ట్రాటజిక్ మీటింగ్స్ జరపడం. అసలిదొక హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తీసిపోదుగదు. నెక్స్ట్ సెక్షన్ 4, కమాండింగ్ ది ఆజాద్ హింద్. ఆయన స్ట్రాటజీ ఈస్ట్ వైపు ఎలా టర్న్ తీసుకుందో చూద్దాం. సో యూరప్లో ఉన్నప్పుడు ఆయనకు అర్థమైందేంటంటే ఈస్ట్ వైపు ఫోకస్ చెయ్యాలి అని. ప్రాణాలను అరచేతులు పెట్టుకుని ఒక జలాంతర్గామిలో, అవును, అండర్ వాటర్ సబ్మెరైన్లో ఏకంగా జపాన్ చేరుకున్నారు. అండ్ వెంటనే ఇండియన్ నేషనల్ ఆర్మీ కమాండ్ తీసుకుని ఆజాద్ హింద్ ప్రొవిజనల్ గవర్నమెంట్ను సెటప్ చేశారు. ఆ తర్వాత ఇంఫాల్, కోహిమాల దగ్గర బ్రిటిష్ సైన్యంపై ఆయన దళాలు చేసిన భీకర పోరాటం ఆయన మిలిటరీ జీనియస్కి ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఫైనలీ 5వ భాగం, అన్ ఎండ్యూరింగ్ హిస్టారికల్ మిస్టరీ. ఇది ఈ కథలో ఎప్పటికీ వీడని చిక్కుముడి. ఇన్ని అద్భుతాలు సాధించి ఒక పవర్ఫుల్ ఫోర్స్ని బిల్డ్ చేసిన ఆ వీరుడు జర్నీ వరల్డ్ వార్ ముగిసే టైంకి ఏమైందే? అసలు 1945 ఆగస్ట్ 18న ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? దశాబ్దాలుగా హిస్టోరియన్స్ని, మనందర్నీ తొలిచేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న ఇది. అఫీషియల్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే, తైవాన్లోని తైహోకు దగ్గర జరిగిన ఒక విమాన ప్రమాదంలో ఆయన మరణించారు అని. అఫ్కోర్స్ అది అఫీషియల్ వర్షన్. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. ఆ స్టేట్మెంట్తో ఈ స్టోరీ క్లోజ్ అవలేదు. అక్కడే అసలు సస్పెన్స్ స్టార్ట్ అయింది. ఈ టేబుల్ గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఒకవైపు ఫిగిస్ రిపోర్ట్, షానవాస్ కమిటీ అండ్ ఖోస్లా కమిషన్ లాంటివి ఆ ప్లేన్ క్రాష్ జరిగిందని కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఫేర్ ఎనఫ్. కానీ మరోవైపు చూస్తే జస్టిస్ ముఖర్జీ కమిషన్ ఫైండింగ్స్ పూర్తిగా డిఫరెంట్. అసలా ప్రమాదమే జరగలేదని వాళ్లు తేల్చడం ఒక్కసారిగా చరిత్రపుటల్లో పెను సంచలనం క్రియేట్ చేసింది. అసలు ఏది నిజం? ఎప్పుడైతే ఇలాంటి కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ వచ్చాయో ఆబ్వియస్లీ ఎన్నో ఆల్టర్నేటివ్ థియరీస్ పుట్టుకొచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన చాలా ఏళ్లపాటు గుమ్నామీ బాబాగా అజ్ఞాత జీవితం గడిపారన్నది ఒక పాపులర్ థియరీ. లేదా ఆయన రష్యాలోని సైబీరియా జైల్లో నిర్బంధించబడ్డారు అన్న వాదన కూడా ఉంది. నిజంగా ఇవన్నీ వింటుంటేనే మైండ్ బ్లాక్ అవుతుంది కదూ. ఇప్పటికీ ఇవి హాట్ టాపిక్సే.
అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఆయన స్టోరీ ఎలా ఎండయింది అనేది పక్కన పెడితే ఆయన ఇంపాక్ట్ మాత్రం కాదనలేని వాస్తవం. మోడర్న్ ఇండియన్ జియోపాలిటిక్స్ని షేప్ చేయడంలో ఆయన యాక్షన్స్ ఒక మేజర్ రోల్ ప్లే చేశాయి. ఆయన రగిలించిన ఆ స్వాతంత్ర్య జ్వాల లిటరలీ బ్రిటిష్ ఎంపైర్ ఫౌండేషన్స్నే కదిలించేసింది, ఫర్ షూర్. సో ఈ విశ్లేషణను ముగించే ముందు మిమ్మల్ని ఒక థాట్తో వదిలేస్తాను. ఆ తైహోకు విమాన ప్రమాదంలో నిజంగానే ఆయన ప్రాణాలు కోల్పోయారా? లేక ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్ అయిన ఆ మహావీరుడి డిజైన్ చేసిన అల్టిమేట్ ఎస్కేప్ ప్లాన్ అదా? హిస్టరీ ఆయన ఎండ్ని కరెక్ట్గా క్యాప్చర్ చేసిందా? లేక చరిత్రే ఆయన పండిన వ్యూహంలో లాక్ అయిపోయిందా? థింక్ అబౌట్ ఇట్. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం. అంతవరకు సెలవు.